అరిటాకు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అది అన్నవరం ప్రసాదం అని. నిజమేనండి, అది అన్నవరం ప్రసాదమే. అన్నవరం ప్రసాదం అంటే ప్రతి ఒక్కరికి ఎమోషన్ కదా. నాకైతే మాత్రం అన్నవరం ప్రసాదం అంటే మాత్రం పిచ్చికి ఇష్టం. నేనైతే ఎన్ని టైమ్స్ తిన్నా నాకే అర్థం కాదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అన్నవరం ప్రసాదం తినడం ఇది 4th టైం. మాకు అన్నవరం కొంచెం దగ్గరే, అందుకే ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుని వస్తారు. మేము అందరి చేత తెప్పించుకుంటాం ప్రసాదం అయితే. నేనైతే ఇక్కడికి వైజాగ్ వచ్చిన తర్వాత అయితే 4th టైం అన్నవరం ప్రసాదం అయితే తినడం. ఎంతమందికి ఇష్టమో అన్నవరం ప్రసాదం కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇష్టమే అనుకుంటాను. నేనైతే మాత్రంగా ఎవరో మిస్ అయ్యి ఉంటారు మ్యాక్సిమం, కానీ అందరూ తినే ఉంటారు కదా. ఇంకా అన్నవరం ప్రసాదం, తిరుపతి ప్రసాదం ఇవంటే మాత్రం పిచ్చికి ఇష్టం నాకైతే. ఇంకా అన్నవరం ప్రసాదం అయితే టేస్ట్ అయితే మాత్రంగా సూపర్గా ఉంది. ఇదైతే మా పక్కింటి అబ్బాయి చేత తెప్పించుకున్నాం మేమైతే. ఒక ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ పడుతుంది, కాస్ట్ తక్కువే. ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనం చేసుకున్న టేస్ట్ అది ఎందుకో దేవుడి గుడి దగ్గర చేతిన టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే మాత్రం ఈ ఇంటికి వచ్చిన తర్వాత 4th టైం అయితే తిన్నా. ఇంకా మా చేతను నేనే ప్రసాదం అంతా తినేసినట్టుగా ఉన్నా. అందుకే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.